కార్మికుల్ని వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. బాబ్జీ గారు, ఈ జీలపాకం సీరియల్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ప్రభుత్వము దీనికి సరైన వివరణ అంటే చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు, కానీ అది జగన్మోహన్ రెడ్డి గారిని సాటిస్ఫై చేయట్లా వివరణ. మరి ఎందుకు ప్రభుత్వం దాన్ని సరైన రీతిలో ట్యాకిల్ చేయట్లేదు అనేది ఒక పాయింట్. రెండవ పాయింట్, ఆయన మాకు నష్టం జరిగిందని చెప్పించడం కోసం 20 మందినో 30 మందినో పోగు చేసి ప్రెస్ మీట్ పెట్టి అదా చేశాడు. కానీ ప్రభుత్వం 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది డిఎస్సిలో. 16,000 మందిలో ఒక 5-6 మంది దొరకట్లేదా విజయవాడ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పడానికి, ఏమంటే మాకేమి పరీక్షల్లో ఏమి జరగలేదు అని చెప్పడానికి? ఇది మంచి ప్రభుత్వం చెప్పుంటే సరిపోద్దా? పెద్దలు సత్యమూర్తి గారికి, పట్టాభి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి నమస్కారం. నమస్తే అండి. ఎందుకంటే నాకు చిన్న కథ గుర్తొస్తుంది. ఒక ఆవిడ ఎవరో కాస్త రోడ్డు పక్కన నిలబడి ఏడుస్తుందట, కూర్చొని ఏడుస్తా ఉంటే పక్కన ఆడవాళ్ళందరూ వెళ్ళిపోతే అమ్మ పాపం కష్టం, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారట. అడిగితే ఆవిడ చెప్పిందట, మా మామగారు చచ్చిపోయారమ్మా అని అన్నదట. అయ్యో పాపం అంత కష్టం వచ్చిందా తల్లి, పాపంలో మరి ఏం చేస్తాం, మరి పెద్ద వయసు అయి ఉంటది అని చెప్పిన తర్వాత ఎక్కువ మంది ఆడవాళ్ళు గుమ్మిగూడిన తర్వాత ఒక ఆవిడ అడిగిందట, అమ్మ ఎప్పుడు చచ్చిపోయారు మీ మామ అని. చచ్చిపోయి 10 రోజులు అయిందమ్మా అని అన్నదట. చచ్చిపోయి 10 రోజులు అయితే ఇప్పుడు ఏడుస్తున్నావు ఏంటంటే, ఆ రోజు అందరూ ఏడిచేసారు, నాకు ఖాళీ లేదు, ఇప్పుడైతే అందరూ చూస్తారని ఏడుస్తున్నాను అని అన్నది. అందరిలో 10 మందిలో కలిసి ఏడితే ఎవరు ప్రత్యేకమైన పరామర్శం దొరకదు కదా, ఇప్పుడైతే దొరకదు కదా. కాబట్టి ఇక్కడైతే రోడ్డు మీద కాబట్టి అందరూ చూస్తారు, చూసిన తర్వాత అందరూ ఓదారుస్తారని చెప్పి నేను ఇప్పుడు ఏడుస్తున్నానని చెప్పిందట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చతురులే ఏమో అనుకున్నారు కానీ ఇలాగా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే, డిఎస్సిలో ఎవరైతే పరీక్షలు రాశారో, ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ మాకు అన్యాయం జరిగిందని చెప్పలేకపోతుంటే, ఈయన ఆ సందర్భాన్ని ఎత్తుక్కోవడం కోసం ఏమనుకుంటాం మనం. తర్వాత రాష్ట్రంలో మొదటిసారి నేను 1983 నుంచి యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నాను. మొట్టమొదటిసారిగా 2 సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రశ్నలు కూర్చోబెట్టి, ఇది తప్పు, ఇలా చెప్పకూడదు, ఇదిగో జరిగింది, ఇది పబ్లిక్ డొమైన్ లో ఉందని చెప్పి అజయ్ జైన్ గారు చెప్తాడు. వాళ్ళు కూడా ఉన్నారు. అదే కాకుండా అజయ్ జైన్ గారు చాలా సీరియస్ గా మాట్లాడారు. ప్రతి అంశం నీకు తెలుసా, ఎవరు చెప్పారు, దయచేసి అలాంటి మా నోటెడ్తో చెప్పించుకోండి, పబ్లిక్ డొమైన్ లో ఉంది చూసుకోండి, ఇదిగో పలానా మీకు మాకేమని క్వశ్చన్ చేస్తున్నాడు మీడియాలో, ఆయన అప్లై చేసినటువంటి ఫామ్ ఇది, ఇదిగో ఇంకొక ఆయన ఏమో మార్కులు ఇన్ని వచ్చాయి, ఆయన ఇలాగ అబద్ధాలు చెప్తున్నాడని చెప్పి ఆధారాలు చూపించిన ఘటన చాలా సీరియస్ గానే ప్రభుత్వం రియాక్ట్ అయ్యింది. ఇక అంతకు మించి ప్రభుత్వాలు ఏదో తోమంటపోతున్న పెట్టేవాడు కలిపి ఏదో అరుస్తుంటే సమాధానం చెప్పేది కాదు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన ఒక అభియోగం చేశాడు, జనాలను రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. ఆయన ఇది వంక కింద చేసుకొని పార్టీని కన్సల్టేట్ చేసుకోవడం కోసం చేసిన ప్రయత్నం ఇది. దీనికి ప్రభుత్వం ఎంత చెప్పాలో అంత చెప్పింది, ఏం చేయాలో అది చెప్పింది. ఇప్పుడు సత్యమూర్తి గారు డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్పారు, పట్టాభి గారు డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మీరు కానీ మేము కానీ అందరికీ తప్పు జరిగితే తప్పు అని చెప్పేటోళ్ళమే, ఒప్పు జరిగితే ఒప్పు అని చెప్పేటోళ్ళమే. సీనియర్ అధికారులు ఎక్కడ పొరపాటు జరిగింది, ఇందాక సత్యమూర్తి గారు మంచి మాట చెప్పారు, పొరపాటు జరిగిందని తెలిస్తే ఏ అధికారి కూడా కిందకి రాడు, ప్రతి ముందుకి కూర్చోరు, మా కిందికి ఇదని చెప్పి ఊరుకుంటారు. కానీ అంత నిక్కచ్చిగా, ఎంత నిబద్ధతగా, ఎంత ధైర్యంగా, ఇదిగో ఆధారాలన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి, మీరు నిజంగా జర్నలిస్టులుగా, సీనియర్ జర్నలిస్టులు అయితే మీరు చూడండి అని చెప్పి అంత గట్టిగా చెబితే, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దానిపైన మాట్లాడడం, ఇంకా తప్పులు చెప్పడం, ఇక దొంగ ఆడియో లీక్లు ఏమో రిలీజ్ చేయించడం, ఇదంతా కేవలం అప్రతిష్ట పాలు చేయడానికి తప్ప ఇంకొక మార్గం కాదు కదా. నేను అదే అంటున్నాను సార్. ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్టు అది దొంగ ఆడియోనే అనుకోండి, దాన్ని ఎవరు, అది దొంగ ఆడియో, కొంతమంది అసలు ఇది కుట్ర అని చెప్పాల్సింది ఎవరు? ప్రభుత్వం కదా. ప్రభుత్వం చూసుకోవాలి, నో డౌట్, అందులో వెనకపోవడానికి వీల్లేదు. ప్రభుత్వం దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి. అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారు దీని మీద కంప్లీట్ గా ప్రజలకి వాస్తవాలని తెలియజేయడం కోసం అధికారులతో కూర్చొని వీటిపైన, ఈ ఆడియో లీక్ పైన, అట్లాగే అజయ్ జైన్ గారు, మళ్ళా కాన్సెస్లర్ గారు, మిగతా పెద్దలందరితో కలిసి కూర్చొని మాట్లాడి ప్రభుత్వం నుంచి ఇగో ఇది జరిగింది, ABCD అని అన్ని అంశాలు స్పష్టం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంది. ప్రభుత్వం ఇటువంటి పోకలను అడ్డుకోకపోతే రేపు ప్రతి అంశాన్ని పట్టుకుంటారు, ప్రతి చిన్నదాన్ని చిలవలు పొలం చేస్తారు. దీని మీద
సంఘర్షణ క్రియేట్ చేస్తారు. ఇందులో నేను పొద్దున్న ఇంకేం టెక్నాలజీని ఎవరు నమ్ముతారండి? ఓడిపోయినంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటి? ఈవీఎంలు మాయ అని చెప్పాడు. ఇప్పుడు ఈ రోజు మనం జరుగుతున్నటువంటి ప్రక్రియ చూడండి, అందులో పరీక్షలు నిర్వహించిన తీరు చూడండి. 40,000 కోచింగ్లు 42,000 కోచింగ్లు తీసుకొని వచ్చి సాఫ్ట్వేర్ ఒకటే పేపర్ రాకుండా చూసి ఇదంతా చేస్తుంటే మన వ్యవస్థను తప్పుదో పట్టించడం కోసం చూసినట్టు వ్యవస్థను తప్పుదో పట్టించడమే మన జీవితం ఆశ్రయం మాట్లాడితే రేపు సమాజంలో ఇంక చదువుకున్న వాళ్ళకి సామాన్యుడికి ఈ విద్య పట్ల అవగాహన లేనివాడికి ఇంకేం సమానోపేతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయడం కరెక్ట్ కాదు. రాజకీయాల్లో పొరపాటు జరిగిందా మేము చెప్పారు, కోర్టుకు వెళ్ళమనండి, హైకోర్టుకి వెళ్తారా, సుప్రీంకోర్టుకి వెళ్తారా, వెళ్ళమని చెప్పండి, లేకపోతే నిలదీయమనండి. లేదా డైరెక్ట్ గా ఆయనకే అధికారం ఉంది, ఆయన ఒక శాసనసభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి, సరాసరి ఆఫీస్కి వెళ్ళిపోయి క్లారిఫై చేసుకోమనండి. ఈ ఘాట్ తన పార్టీ కార్యకర్తలకే మార్గదర్శనం తీసుకొచ్చి డిఎస్సీలో దగా డిఎస్సీ, ఇది మెగా డిఎస్సీ, ఇది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ, ఈ డిఎస్సీలో ఇలా అయిపోయింది అలా అయిపోయింది అంటే అసలు చదువుకున్న వాళ్ళు ఈ రోజు సమాజాన్ని అర్థం చేసుకున్న వాళ్ళ సంఖ్య చాలా పెద్ద స్థాయిలో ఉంది. జరుగుతున్న ప్రతి పరిణామాలను కూడా అంచనా వేయగలిగే మేధావుల సంఖ్య ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయించే ప్రయత్నం చేస్తున్నారు, తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, అన్పాపులర్ అయిపోతారు. ఇది మంచిది కాదు రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డికి తీర నష్టం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్క పాయింట్ యాడ్ చేస్తాను తర్వాత ప్లీజ్ ఇప్పుడు